ముందు చెప్పుకుంది, ఎన్నికల తర్వాత చెప్పుకుంది. మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నిర్మూలించడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడు లేడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వాదన. కానీ గత 5 ఏళ్ల పరిపాలనలో సంక్షేమం మాటున పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయనేది ప్రస్తుతం కూటమి నేతలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. మైనింగ్ కుంభకోణం, అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం, లెక్కర కుంభకోణం, పోలవరంలో, అదేవిధంగా టీటీడీ టిక్కెట్ల కుంభకోణం, ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం, ఫైబర్ నెట్లో కుంభకోణం, ఇలా అన్ని రంగాలలో కుంభకోణాలు పెద్ద ఎత్తున జరిగాయి అని చెప్పేసి కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి కేసులు కూడా ఫైల్ అయిన పరిస్థితి ఉంది. మరి ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుని సైతం కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసు అయితే నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక చూస్తే ఆడుదాం ఆంధ్ర సంబంధించి మాజీ మంత్రి రోజా గారి మీద కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఒక్కొక్కటి చెప్పుకున్న పోతే లెక్కర్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, 99,000 కోట్ల రూపాయలు మరి లెక్కర్ కేవలం నగదు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి, సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది కీలకమైన పాత్ర అని, ఆయన బినామీలది కీలకమైన పాత్ర అని చెప్పేసి కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సో తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టేది లేదు, ఎలాంటి వారైనా తప్పించుకునే పరిస్థితే లేదనేది కూటమి నేతల యొక్క ఆరోపణలు. అరెస్ట్ భయం వైసీపీ నేతలను వెంటాడుతుందా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా షేక్ మస్తాన్వాల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో దళారీ వ్యవస్థ లేదు, దళారీ వ్యవస్థ నిర్మూలించి నేరుగా ప్రజలకి సంక్షేమాన్ని అందజేశామనేది వారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా చెప్పుకునేటువంటి అంశం. కానీ ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణ. అంటే తప్పు చేస్తే ఎలాంటి వారైనా కూడా ఖచ్చితంగా శిక్షిస్తామనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనపడుతోంది. అసలు ఇన్ని అంశాల్లో ఈ కుంభకోణాలు జరిగినటువంటి మాట వాస్తవేనా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, పార్టీ ప్రతినిధులకి హృదయపూర్వక నమస్కారం. సాధారణంగా ప్రభుత్వం ప్రజలకి మధ్యలో దళారీలు ఉంటారు, వాళ్ళు అవినీతి చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే ఒక దళారీ వ్యవస్థ. మంత్రిమండలి, ముఖ్యమంత్రి, సలహాదారులు వాళ్ళంతా ఒక దళారీ వ్యవస్థ. ఆ దళారీ వ్యవస్థ 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా రాష్ట్రాన్ని అధికారం అడ్డం పెట్టుకుని దోచుకున్నారు. దాంట్లో ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని బలి చేశారు. ఈవేళ చర్యలు ఎవరి మీద ఉంటున్నాయండి? వాళ్ళ మీద ఉంటున్నాయి. అదే అసలు దొంగలు కూడా త్వరలో పట్టుకోబడతారు. మీరు ఏదో 4-5 పేర్లు చెప్పారు, ఫైబర్ నెట్, ఆడుదాం ఆంధ్ర, టీటీడీ, ఇవన్నీ చెప్పారు, లిక్కరు, ఇవన్నీ చెప్పారు మీరు. ఇందుగలందు లేడని సందేహం ఏముందన్న, సర్వత్రా అవినీతి రాజ్యం ఏలింది, తాండవించింది, విశ్వరూపం చూపించింది అవినీతి, దోపిడీ. అంగుళం భూమి కూడా వదిలిపెట్టకుండా రాష్ట్రాన్ని మొత్తం కబ్జా చేసేసారు. అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మంత్రులే కాదు, శాసనసభ్యులే కాదు, పార్లమెంటు సభ్యులే కాదు, వాళ్ళ తనయులు కూడా, కుమారులు కూడా, కొడుకులు కూడా ఈ దోపిడీలో మార్గం అయ్యారంటే వాళ్ళకి ముక్కుపచ్చలు ఆరని పసివాళ్ళని పేరు పెడతారు. మళ్ళీ అంటే సంపాదించే వయసు వచ్చిన వాడు పసివాడు ఎలాగవుతాడండి? దోపిడీ చేసే ఆలోచన వచ్చిన వాడు దొంగ అవుతాడు, కానీ పిల్లాడు అవుతాడా? ఇలా కుటుంబ సభ్యులు, కుమారులు, అధికారులు అందరూ కూడా తలకోక పిడికలు పంచుకుని ఈ పాపాల పుట్ట పగిలింది. ఇవాళ ఆ చిట్ట బయటకు వస్తుంది. ఆ చిట్ట బయటకు వస్తుంటే వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా. తిరిగి ఏదో బురద జల్దామని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన కథలండి? మీరంత సంస్కారవంతమైనటువంటి సబ్బు అనుకోండి ఆ ప్రభుత్వం. ఇవన్నీ రావు కదా, ఉరికినే వస్తాయా? ఇవాళ 26 మంత్రుల చేతుల్లో ఉన్నటువంటి వివిధ శాఖలు, దాదాపు 40 శాఖలు సమీక్ష జరుగుతుంటే ఒక్కొక్క దాంట్లోంచి దారుణమైనటువంటి వాస్తవాలు, 1000 కోట్ల కుంభకోణం, 90 డిగ్రీస్ రంభకోణంలో కుంభకోణాలు జరిగాయి రాష్ట్రంలో. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరు మీ వైసీపీ వాళ్ళలాగా ఫేక్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి, అక్రమ కేసులు పెట్టే ఆ సంస్కృతి కానీ, సంప్రదాయం కానీ మా తెలుగుదేశం
ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎప్పుడూ లేదు. ఏదైతే ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయో, ఎక్కడైతే అవినీతి చేతికి దొరికిందో దాన్ని మాత్రమే దానిపైనే ప్రభుత్వం స్పందిస్తుంది, చర్య తీసుకుంటుంది. దుందుడుగ్గా రాత్రికి రాత్రే వందలాది పోలీసులు చుట్టుముట్టి, గోళ్ల దూకి, బస్సులు అడ్డం కొట్టి, అరెస్ట్ చేసి తీసుకుపోయి ఫేక్ కేసులు పెట్టి, పనికిమాలిన కేసులు పెట్టి, అసలు ఇంత కూడా ఇష్టమంతా కూడా వాస్తవం లేకుండా కేసులు బనాయించడం, కడిగేసుకోవడం, చేతులు కడిగేసి వాయిస్ అరెస్ట్ చేసేసాం, హాయిగా ఉన్నాం, మా కసి తీరిపోయింది, మా కక్ష తీరిపోయింది. ఇది పరిస్థితి. అటువంటి విధానం కాదండి. రాష్ట్రం ఎందుకు నాశనం అయిపోయింది? రాష్ట్రం ఆర్థికంగా ఎందుకు దివాళా తీసింది? రాష్ట్రం ఎందుకు అప్పుల కుప్పగా మారింది? రాష్ట్రం ఎందుకు అభివృద్ధి పదంలో పయనించట్లేదు? స్వయం సమృద్ధి ఎందుకు కాలేదు? ఆర్థిక పురోభివృద్ధి ఎందుకు లేదు? ఎవరిది లోపం? 5 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కపోయింది రాష్ట్రం. అందుకే ప్రజలు కనీవిని ఎరగని తీర్పు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చి పరిపాలించమని పగ్గాలు అప్పు చెప్తే ప్రజల్ని వంచారు, వాళ్ళ నమ్మకాలను వంచారు, వాళ్ళ గుండెల మీద తన్నారు. ప్రజల ఆస్తులకి రక్షణ లేని పరిస్థితి, కంచే చేను వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్కరిని చూపించండి సార్ నీతిమంతులు ఆ ప్రభుత్వంలో. ఒక్క సింగిల్ మ్యాన్, ఒక సింగిల్ మినిస్టర్ నీతిమంతులు ఉన్నారా? వీళ్ళు మళ్ళీ నోరిచ్చుకుని పడిపోతారు, భూత పురాణం మొదలు పెడతారు, వ్యక్తిత్వ హననం చేస్తారు. వీళ్ళు మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులకు వెళ్తారు. ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని శిరోధార్యంగా భావించి సిగ్గుపడి బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మళ్ళీ వెళ్ళడానికి, ప్రజల దగ్గర అభిమానం సంపాదించడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రయత్నం చేయాలి. మేము అదే చేశాం. 23 సీట్లకు పడిపోయినప్పుడు మేము కాముగా ప్రజలకు అప్పీల్ చేసుకున్నాం. 5 ఏళ్లు ప్రజలను ప్రార్థించాం, ప్రజలతో కలిసి మమేకమై ప్రభుత్వ అరాచకాలని ఎండగట్టాం. ఇప్పుడు వారు కూడా అదే కదా చేస్తుంది, ప్రజలతో కలుస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఏమన్నా దుర్ఘటనలు జరిగితే వాళ్ళతో కలుస్తా ఉన్నారు, వారి సమస్యలు వింటా ఉన్నారు, ప్రభుత్వానికి విన్నపాలు చేస్తా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. మేము అదే చెప్తున్నాం సార్. ఢిల్లీ వెళ్ళి ధర్నా ఎందుకు చేశారండి? రాష్ట్రపతి పాలన కావాలంటాడు ఆయన. నెల రోజులు కూడా ముగియక ముందే రాష్ట్రపతి పాలన కావాలని కోరే నాయకుడిని ఎవరినన్నా ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో చూసామండి? ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు ఆయన ఢిల్లీ పోయి ఆయన యాగి చేసినప్పుడు. ఇది సమంజసం అండి ప్రజాస్వామ్యంలో? 36 మంది మర్డర్ అయ్యారని చెప్తాడు ఆయన ఢిల్లీలో. ఎక్కడయ్యారో ఎవరో ఏంటో కొంచెం లిస్టు పంపించు, మేము చర్య తీసుకుంటామంటే దేర్ ఇస్ నో లిస్ట్. ఈ తప్పుడు ఆరోపణలతో బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు అవినీతి ఊబిలో ఇరుక్కుపోయారు. వేల కోట్ల అవినీతి, అవినీతి అంతా బయటికి తీసి నిరూపించి వారికి శిక్ష పడేలా చేయగలుగుతుందా ఈ ప్రభుత్వం? తప్పకుండా. దానికి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? అదే సార్, అదే ప్రయత్నం ఏమీ లేదు. ఆటోమేటిక్ గా ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అధికారులు బదిలీలు జరిగినాయి, కొత్త అధికారి వచ్చాడు, కొత్త అధికారి సమీక్ష చేస్తే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అవన్నీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర పెడుతున్నారు. అది అవునా కాదని ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ కూలంకషంగా పరిశీలిస్తున్నారు, మంత్రిమండలిలో పెడుతున్నారు, పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా తాటాకు మంటగా ఊరికే వైసీపీని ఏడిపించాలి, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆ అజెండా మా దగ్గర లేదు. రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మొదటి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు వెంకటరెడ్డి గారు చాలా రోజుల తర్వాత? చాలా ఫైన్ అండి, చెప్పండి. సో మొత్తానికి అరెస్టుల భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడుతుందని అనుకోవచ్చా? ఏం లేదు సార్, ఇవన్నీ కామనే కదా. గఫూర్ అన్న ఎన్నిసార్లు అరెస్ట్ అవ్వాలా, మస్తాన్ వలి అన్న ఎన్నిసార్లు అరెస్ట్ అవ్వాలా, మరి ఆనంద్ సాగర్ అన్న అరెస్ట్ అయ్యలేదు నాకు తెలియదు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు అరెస్టులు అవతల పార్టీలు చేస్తా ఉంటాయి, సహజం. దాని గురించి భయపడి ఇంకా రాజకీయాలు వదిలేయాలి భయపడితే. లేదు రాజకీయాల్లో ఉండాలనంటే కేసులు ఎదుర్కోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి 16 నెలలు జైలుకి పంపించారు. పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి నేను రాజకీయాలను తప్పుకున్నాడా? అంతకంటే వేగంగా ఇంకా ప్రజల్లో తిరిగాడు.
ఎస్ నేను ప్రజల కోసం పోరాడతాను అని చెప్పి ప్రజల కోసం తిరిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఓసారి అపోజిషన్ లో ఉన్నాం, ఓసారి ఓడిపోయాం, ఓసారి గెలిచాం, మళ్ళీ ఓసారి ఓడిపోయాం, మళ్ళీ ఓసారి గెలుస్తాం. ఇది పొలిటికల్. ఇప్పుడు మీరు అన్న కేసుల గురించి కదా, ఒకటే అడుగుతా సూటిగా పాయింట్ టు పాయింట్. నేను అడిగిన దానికి తెలుగుదేశం ప్రతినిధి సమాధానం తర్వాత చెప్పమనండి. 2014 నుంచి 19 దాకా మీ ప్రభుత్వంలో జరిగిన మొత్తం అన్ని కార్యక్రమాల మీద, అదే విధంగా 2019 నుంచి 24 దాకా మా ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల మీద, ఇక్కడ లోకల్ అంటే సిఐడిలు సిట్లు వీటి కాకుండా సిబిఐయో లేదంటే ఇంకేదన్నా ఒక దర్యాప్తు సంస్థతో విచారణకు సంబంధించి సిద్ధమా అని అడుగుతున్నా. ఎందుకంటే నేను మా ప్రభుత్వంలో జరిగిన మొత్తం కార్యక్రమాల మీద, మీ ప్రభుత్వంలో జరిగిన మొత్తం కార్యక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. 2014 నుంచి 19 వరకు మధ్యలో 19 మళ్ళీ 19 to 24 మాది కూడా. మాది వాళ్ళే, సారీ మాది వాళ్ళే, అన్ని కలిపి అన్ని కలిపి మొత్తానికి సంబంధించినటువంటి విచారణకు వాళ్ళు సిద్ధమని అడుగుతా ఉన్నా. ఇది ఒక పాయింట్. నాయుడు గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది. సిబిఐ బ్రహ్మనాయుడు గారు నా వాయిస్ వినపడుతుందా? కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు ఉంది, కంటిన్యూ చేయండి వెంకరెడ్డి గారు. సిబిఐని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి దాంతో విడిపోయినప్పుడు నవంబర్ 16, 2018 సిబిఐని బ్యాన్ చేస్తూ జీవో నెంబర్ 109 తెచ్చి ఇప్పుడు మళ్ళీ సిబిఐని స్వాగతిస్తున్నా అన్నారు. ఎస్, సిబిఐని స్వాగతిస్తాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతికి సంబంధించినటువంటి దర్యాప్తులను సిబిఐ చేయడాన్ని స్వాగతిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. సో అందుకనే మొత్తం 10 సంవత్సరాలుగా వాళ్ళ 5 సంవత్సరాల పాలన, మా 5 సంవత్సరాల పాలన మొత్తాన్ని ఎంక్వైరీ చేయండి. మొత్తాన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు నిజంగా అవినీతికి పాల్పడ్డారనేది వస్తుంది. 2, ఇప్పుడు ఏ ఒక్క మంత్రి అసలు నిజాయితీ పరుడు కాదు అని మాట్లాడారు కదా. అంటే మీకు గుర్తుందో ఉందో లేదో బ్రహ్మనాయుడు గారు, గుమ్మనూరు జయరామ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గుమ్మనూరు జయరాముకు బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. గుమ్మనూరు జయరాము ఒక 100 ఎకరాల కబ్జా చేశాడు అని చెప్పి సాక్షాత్తు ఈ ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి లోకేష్, అప్పుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, గుమ్మనూరు జయరాం చేసినటువంటి అవినీతిని మొత్తం కక్కిస్తా రెడ్ బుక్ లో పేరు రాశా గుమ్మనూరు జయరాంది. నోట్ దిస్ పాయింట్ సార్. గుమ్మనూరు జయరాంని రెడ్ బుక్ లో పేరు రాశా, అంతు తేలుస్తా గుమ్మనూరు జయరాం అన్నాడు కదా. మరి ఆ గుమ్మనూరు జయరాం ఎక్కడున్నాడు ఇవాళ? మీ తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మీరు. ఇదే పార్థసారథి గురించి నేను ఎందుకంటే రాసుకున్నాను సార్. పార్థసారథి గురించి అంటే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి, మా దగ్గర అంతకుముందు ఎమ్మెల్యేగా చేసినటువంటి పార్థసారథి 503 ఎకరాలలో జగనన్న కాలనీల పేరుతో 133 కోట్ల కుంభకోణం చేశాడని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా పత్రికా ప్రకటన ఇచ్చి పట్టాబనేటటువంటి అధికార ప్రతినిధి చేత పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టించి కృష్ణా జిల్లా తిమ్మింగలం ఈ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. మరి ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఏ పార్టీలో ఉన్నాడు? ఎంక్వైరీ చేయాల్సింది వీటన్నిటి మీద కదా. నిన్నగాక మొన్న మీ అన్నకు ఐడియా ఉంటది, మన మోక ఆనంద్ సాగర్ అన్నకి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారని తెలుగుదేశం పార్టీలో అనంతపురం ఎమ్మెల్యేగా పనిచేశాడు సార్. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. జాతీయ మరి మామూలు ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన మొన్న 16/8/2024 అనంతపురం ఎస్పీకి డీజీపీకి ట్యాగ్ చేస్తూ ఒక లేఖ రాశాడు. జిల్లా అధికారిగా మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని అభ్యర్థిస్తూ గతంలో ఎన్నడూ లేని రీతిలో నగరంలో అనేక రకాల నిర్బంధ వసూళ్లు, బెదిరింపుల పర్వం మొదలైంది. ప్రతి విషయంలో రాజకీయ జోక్యం అధికమైంది. స్థానికేతరులు అరాచక శక్తుల ముఠాగా ఏర్పడి అధికారం అనే ఆయుధం బూచిగా చూపిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని వ్యాపారస్తులు, కాంట్రాక్టులు మరియు ఇతర వ్యక్తుల్ని బెదిరించే సంస్కృతి శ్రీకారం చుట్టారు. ఎవరు? తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అరాచకం జరుగుతుంది, బెదిరిస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, అధికార దుర్వినియోగం జరుగుతుందని చెప్పి సాక్షాత్తు ఎస్పీకి లేఖ రాశాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 నెలలే సార్, 2 నెలలకే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తే అక్కడ కూర్చొని వాళ్ళు నీతులు చెప్తా మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంటే ఎట్లా? ఎస్, మా ప్రభుత్వంలో ఏమన్నా జరిగితే తీయండి, ఎంక్వైరీ చేయండి, చేసుకోండి, ఎంక్వైరీ పెట్టుకోండి, కేసులు న్యాయపరంగా మేము పోరాడతాం. మేము ఎక్కడ ఏ తప్పు చేయలా. మీరు చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఫైబర్ నెట్ లో మీ దగ్గర కుంభకోణం జరిగిందని చెప్పి
మా ప్రభుత్వం కేసులు పెడితే ఉల్టా మీరు మళ్ళీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, ఇసుకకు సంబంధించి 100 కోట్లు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఫైన్ వేసిందా, మాకు ఫైన్ వేసిందా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు కృష్ణా నది కరకట్టను ఆనుకొని అక్రమంగా ఇసుక దవ్వుతున్నారని చెప్పి 100 కోట్లు మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైన్ వేసింది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇంకోసారి అట్లాంటి తప్పు చేయదు, మా ప్రభుత్వంలో జరగదు, దాన్ని తీసేయండి అంటే 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా మేము కాపాడాం. ఇసుక, మీరు చెప్పినటువంటి మట్టి, ఇవన్నీ ఇప్పుడు 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము అధికారంలో దిగిపోయే సమయానికి ఉంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ 2 నెలల్లో మీరు దోచేసుకొని మా దగ్గర దోపిడీ జరిగిందంటే ఎంతకంటే విడ్డూరం ఉంది. తెలుగుదేశం వాళ్ళు లిక్కర్ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేది ఆరోపణ. ఎక్కడ బ్రహ్మనాయుడు గారు? లిక్కర్ లో తీయమంటున్నాను సార్. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళు లిక్కర్ స్కామ్ల గురించి మాట్లాడటం ఏంటి? ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు చేసిన ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడానికి లేదు. అయితే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వారి కుమారుడు అరెస్ట్ అయ్యారు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మరి మీ పార్టీలో ఉన్నప్పుడు మరి మీరు ఎందుకని ఆయన్ని సస్పెండ్ చేయలేదు? ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీ కుమారుడు అరెస్ట్ అయ్యారని చెప్పేసి మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన్ని? సార్ ఒక మాట, ఇప్పుడు ఆయన అప్రూవర్ గా మారి చేసిన తర్వాత మేము మా పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1, మేము టికెట్ ఇవ్వలేదని మీకు తెలుసు. అవును, మా దగ్గర బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి ఇవ్వమని అడిగినా కూడా మేము ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే మీరు ప్రకాశం జిల్లా వాసిగా మీకు అంతర్గత విషయాలు కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి మేము ఇవ్వాల. మరి అదే లిక్కర్ స్కామ్ లో అప్రూవల్ గా మారినటువంటి మాగుంట వాళ్ళకి సీట్లు ఇచ్చి, ఎంపీ సీట్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు లిక్కర్ స్కామ్లు జరిగినాయి ఎక్కడనంటే ఎంతకంటే విడ్డూరం ఏమన్నా ఉందా? మనం నీతి వాక్యాలు చెప్పేటప్పుడు మనం నీతిగా ఉండి అవతల వాళ్ళకి నీతి వాక్యాలు చెప్పాలి. ఇదే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అమరావతిలో భూ కుంభకోణం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ ఏమైనా లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడ. ఇదే అయ్యన్న పాత్రుడు విశాఖలో భూ కుంభకోణం జరిగింది, గంటా శ్రీనివాసరావు మొత్తం దోచేశాడని చెప్పి అయ్యన్న పాత్రుడు సాక్షాత్ ఆ రోజు మంత్రిగా ఉండి ఆరోపణలు చేశాడు. మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడ కుంభకోణాలు జరిగినాయని మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు. అంటే ఇక్కడ ఒకటి వెంకరెడ్డి గారు, మీరు మా మీద ఆరోపణలు చేయటం మేము మీద ఆరోపణలు చేయటం పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో ఏ విధంగా అయితే కొలువు తీరారో, సో ఇప్పుడు అదే విధంగా మీరు చెప్పిన పేర్లు కొన్ని సూట్ అవుతా ఉన్నాయి. సో అప్పుడు ఏం జరిగిందో మరి ఇప్పుడు కూడా అలాగనే జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరు కూడా అతీతులు కాదు. నేను అందుకనే సార్ ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మేమిద్దరు రెండు ప్రధాన రాజకీయ పార్టీలుగా మా మీద ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాకుండా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి అప్పుడు జరిగిన 5 సంవత్సరాలు, మా దగ్గర జరిగిన 5 సంవత్సరాలు మొత్తం అన్ని జరిగిన దాని మీద ఏమంటున్నా, అది కుంభకోణాలు జరిగినాయా, అభివృద్ధి జరిగిందా ఏంటనేది మొత్తం ఎంక్వైరీకి సిబిఐని వెల్కమ్ చేశారు కదా. మీరు మాది మొత్తం 10 ఏళ్ల పరిపాలన మీద వేద్దాం అంటున్నాం. రైట్, మళ్ళీ వస్తాను వెంకరెడ్డి గారు. మీరు 3 పార్టీలు ఉన్నాయి కదా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మొదటి అబ్దుల్